మనసుకి చాలా దగ్గరగా ఉన్న సినిమా. సో ఎన్నో క్లిప్స్లు వచ్చాయి అండ్ అనౌన్స్మెంట్ వీడియోలు వచ్చాయి, కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి పాటల గురించి మాట్లాడుకోవాలి అంటే విశాల్ చంద్రశేఖర్ గారు ఒక సీతారాం, ఒక పడిపడి లేచే మనసు, ఇలా ఎన్నెన్నో అద్భుతమైన మెలడీ సాంగ్స్ మనకి ఓకే. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్వైట్ చేసేద్దాం మన అందరి ఫేవరెట్, ఇన్ని రోజులు అల్లరి, బ్లేడ్ బాబ్జీ, సుడిగాడు, బెండప్పారావు, కితకితలు అంటూ మనల్ని కడుపారా నమ్మించడమే కాకుండా నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుపల్లి ప్రజానికం అంటూ ఇప్పుడు బచ్చల మల్లితో ఎవడి మాట ఈయన నాకు నచ్చిందే చేస్తా అంటూ, ఇదేది వైడంగిల్లో లేనట్టుంది సార్. ఓకే, ముందుగా మన ఆర్ట్ డైరెక్టర్ గారిని, బ్రహ్మకడలి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే 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 మైక్. ప్లస్ చేయడానికి వచ్చిన పబ్లిక్కి, ప్రేక్షకులకి, మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను సార్, మీరు బాగా మాట్లాడతారండి. ఓకే, అయితే బ్రహ్మకడలి గారు మాట్లాడతారా అండి? సార్ మీరైనా ఒక 2 లైన్లు ట్రై చేయండి సార్. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అందరికీ వచ్చిన ఫ్యాన్స్, నరేష్ గారి అభిమానులకి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మన మధ్యలో మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరిలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. ఇది చాలా మంచి కథ. ఇది చాలా మంచి సినిమా అవుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సగం అరుపుల్లోనే పోయింది, ఆయన ఆల్రెడీ చాలా చిన్నగా మాట్లాడారు. ఓకే సార్, పర్లేదు. చోటకే ప్రసాద్ గారు ప్లీజ్. అదే గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ప్రసాద్ అని వస్తుంటే ప్రసాద్ బెహ్రా గారి కోసం వస్తున్నారు, అందరూ నా కోసం అనుకుంటున్నారు. ఎనీవే, యాక్చువల్లీ మా సినిమా డిసెంబర్ 25 తారీఖున మీ ముందుకు వచ్చేస్తుందండి. టేజర్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది, చూశారు. ఎలా ఉందో మీకు ఆల్రెడీ టేస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమా గురించి ఒకే ఒక మ్యాటర్ చెప్తానండి. ఈ సినిమాలో మచ్చల మల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే, అయితే నేను, లేదంటే మీరు, మీకు తెలిసినోడో లేదంటే మీరు చూసినోడో ఎవడో ఒకడు, మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో ఎవడో ఒకటి చూసుంటారు, ఈ నా కొడుకు మారడరా బాబు అనిపిస్తుంటుంది. అలాంటి మా బచ్చల మల్లి డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చి చూసి వెళ్ళేటప్పుడు మీరు ఏదంతా కొంత నేర్చుకుని వెళ్తారు. ఇలా మాత్రం మనం ఉండకూడదని మాత్రం అనుకుంటారు. అదే మా సినిమా. మీ అందరికీ 26 నచ్చబోతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ రిచర్డ్ సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్. I am happy, proud and honored to be a part of Bachala Malli. Actually, I am from Tamil. In Tamil, see, the Telugu industry is considered, it is an honor to do a Telugu film. Normally for every DP, it is, they will be asking you, when are you going to start your Telugu film? So this is my first Telugu film. I am so lucky that my first Telugu film is Bachala Malli. I have done my best. I hope the result will be great. Thank you. Thank you, sir. And yes, now a peddada for you all.
అందరికీ నమస్కారం అండి. అన్న 5 నిమిషాలు అన్న మళ్ళీ మీద మాట్లాడినవారు అన్న 1 నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా గురించి బేసిక్గా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. సుబ్బు గారు నన్ను పిలిచి యూట్యూబ్లో చూసి నాకు అవకాశం ఇచ్చారండి. కమిటీ గుర్రాలతో పాటు ప్యారలల్గా ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరూ కమిటీ గుర్రాల తర్వాత ఇచ్చారని చాలామంది అనుకున్నారు, బట్ ప్యారలల్గానే స్టార్ట్ అయిందండి ఈ సినిమా. అలాగే అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు ఎప్పటికప్పుడు మనం చేస్తూ షాకిస్తూనే ఉన్నారు. నేనుతో ఆయన అలాంటి వాటికి నాంది పలికారు కాబట్టి నాంది తర్వాత తీశారు ఆయన. ఇప్పుడు ఊరమాస్ బచ్చలమల్లితో డిసెంబర్ 20 తారీఖున మన ముందుకు రాబోతున్నారు. ఫిల్టర్లెస్ వేలో ఎలా ఉంటాడో బచ్చలమల్లి ఎలా ఉంటాడో డిసెంబర్ 20ని మీరు చూస్తారు. అల్లరి నరేష్ గారు ఇంకొక కోణం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా నేర్చుకున్నాను నేను ఎలా ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్నానండి. నాకన్నా ముందు గుడ్ ఉంది, బ్యాడ్ కూడా ఉంది. నాకన్నా ముందు నా మాట వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నడకలు నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా అందరికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు అండ్ థ్యాంక్ యూ సుబ్బు గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నరేష్ గారి ఫ్యాన్స్కి మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఎలా ఉంది టీజర్? సాటిస్ఫైయా? ఓకే. డిసెంబర్ 20 ఎవ్వరి కోసం తగ్గేదే లేదు. వస్తున్నాం, కొడుతున్నాం, రాసి పెట్టుకోండి. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక 15 నిమిషాలు నాకు కళ్ళమట్టి నీళ్ళు లాగలేదు. 1.5 year క్రితం ఈ కథ విన్నాను. ఇలా ఈ గ్యాప్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. కష్టాలంటూ కష్టపడి చేసాం అంటారు. నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిషడ్ గారు. తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మొన్న వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు. అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి, అలాగే మంచి పాటలు కావాలి. సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా చేస్తుంది. డెఫినెట్గా నరేష్ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను. మీరు అందరూ థియేటర్లో చూసి మా సినిమాని బ్లెస్ చేయాలి. మా డైరెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా? ఇది కూడా ప్రీ రిలీజ్ చెప్పండి. ఎలా సార్? ఏది ముట్టుకుంటే బంగారం? ఏమన్నా రాయి ఏదైనా కలిసి వచ్చే స్టోన్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నాను? ఇది వెంకటేశ్వర స్వామి. ఇదేదో రాయి కనిపిస్తుంది అంటే ఏది ముట్టుకుంటే అది అట్లా బ్లాక్ బస్టర్ ఎలా అయిపోతున్నాయి సార్? అలా కథలు అలా వస్తున్నాయి. ప్రేమించి చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. సో కష్టపడి కాదు, ప్రేమించండి. ఓకే. నెక్స్ట్ సార్ సుబ్బు గారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్ మీడియా మిత్రులు అందరికీ ఐ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్స్ కన్నా రెస్పెక్ట్ యూ మోర్. అందరూ బాగా తెలిసిన వాళ్ళు పిలవగానే ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్. ఒక్క 3 సంవత్సరాల కష్టం 3 నిమిషాల్లో కుదించి చెప్పమంటే కష్టం. ఒక్కసారి వినాలి ఇదంతా. ఫస్ట్ ఈరోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత నా డైరెక్షన్ టీం, ఒకసారి నా టీం అంతా ఒకసారి వస్తే, ఎవరెవరు ఉన్నారో ఒకసారి టీం అంతా ఒకసారి పైకి రండి. అండ్ స్క్రీన్ ప్లే, అడిషనల్ స్క్రీన్ ప్లే విశ్వ ఒకసారి రండి. కుదిరితే కెమెరాస్ జూమ్స్ తీసుకోండి సార్. నాకు రాకపోయినా పర్లేదు, వాళ్ళ జూమ్ క్లోజులు పడాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి సినిమాలు రావాలి, వాళ్ళ డైరెక్టర్స్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నేను తీసినా, ఎంత నేను పరిగెట్టినా, నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను. నేను అనుకున్న సినిమా అసలు తీయలేను. కాబట్టి వీళ్ళంతా కొంచెం టైం పట్టినా పర్లేదు బ్రదర్స్, ఎందుకంటే వాళ్ళ క్లోజ్లు ఇంపార్టెంట్. తర్వాత మధు గారు, ఈయన డైరెక్టర్ నేను అవ్వచ్చు, స్టోరీ రైటర్ నేను అవ్వచ్చు, కానీ నాతో సమానంగా డే అండ్ నైట్స్ ఈయన చాలా కష్టపడ్డారు. షూటింగ్లో కష్టపడ్డారు, మా ఆఫీస్లో రైటింగ్ అప్పుడు కష్టపడ్డారు, నైట్ మధుశాల సిట్టింగ్ చేసినప్పుడు కష్టపడ్డారు. అన్ని చోట్ల నాతో పాటు
ఆ పెగ్గులో పోటీ పడ్డారు, రైటింగ్లో పోటీ పడ్డారు, అంత కష్టపడ్డారు. నాకెంత అంటే రేపు రిలీజ్ అయ్యి నాకెంత పేరు వస్తే సగం క్రెడిట్ మాత్రం మధు గారిదే, అది చెప్పాలి తప్పదు సార్. నెక్స్ట్ సార్, ఈ బచ్చలమల్లి అన్న సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. కరోనా టైంలో నేను వెళ్ళి ఉండాల్సింది, ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా. తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది, బట్ చిన్న ఏమవుద్దులే, ఎక్కడ పోతుంది, ఇంటి దగ్గర ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఇక్కడ నుంచి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా. మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసి, అప్పుడు ట్రైన్ కూడా తక్కువ ఉండే. ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది, ఆఖరి చూపు, చనిపోయింది. మాట్లాడడానికి కూడా అతను లేదు. అప్పుడు అనిపించిందండి, టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా. అది మనకు నచ్చిన వాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళ విషయాల్లో అస్సలు టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా. లైఫ్లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత ఓ రోజు అనిపించిందండి, ఈ పాయింట్ మీద కథ చెప్పాలి. అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని తప్పులు చేయకూడదు లైఫ్లో అనే ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేశాను తప్పని కాదు, చాలామంది అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్లో తప్పు చేస్తుంటారు చూడండి. అది అడ్రస్ చేయాలనిపించిందండి, ఆ పాయింట్ మీద జెన్యున్గా చెప్పాలనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇది తీయడానికి, ఈ పాయింట్ చెప్పడానికి నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన దగ్గర 100% అండి. నరేష్ గారు లేకపోతే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయలేకపోయేదేమోనండి. ఈ విధంగా తీరాను. ఓకే, ఇంకొకరు ఎవరన్నా ఉంటుంటే వేరేలా తీసేవాడినేమో తప్ప ఇంత జెన్యున్గా, ఇంత ఆనెస్ట్గా, ఇంత సిన్సియర్గా, ఇంత రాగా, ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయానండి. ఇది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు, నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ని మీకు చెప్పడం కోసం అంతే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం చెప్తే అది నమ్మారు సార్, నేను ఏం చెప్తే అది చేశారు సార్. అది చాలు కదండి, హీరో డైరెక్టర్కి అలా నిలబడితే చాలు కదా, పని అయిపోద్ది సినిమా. అది పని అయిపోద్ది సినిమా. అది ఎప్పుడు హీరో నమ్మి, డైరెక్టర్ని కథని నమ్మి ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు. మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తర్వాత అమృత గారు, కావేరి అనే క్యారెక్టర్ని నేను డే 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. నిజంగా కావేరిలాగే, అంటే కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. మిగతా టెక్నీషియన్స్ అందరినీ, హరితేజ గారు, రిచర్డ్ సార్, చోటాకి ప్రసాద్ అన్న ఎడిట్ రూమ్లో నాకు ఎంత హెల్ప్ చేస్తాడో, ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చామన్న స్పీచ్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి చోటాకి అన్న. బ్రహ్మ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేష్ గారి గురించి చెప్పాలంటే, ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీజ్లో చెప్తా. ఇప్పుడు నేను చెప్పను, ప్రీ రిలీజ్ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. విశాల్ చంద్రశేఖర్ సార్, ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ ఇన్ ఇండియా అండి. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు, తమిళ అని కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి. అందుకే అంత ఫైన్ కాకపోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ, ప్రభాస్ గారి ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ విశాల్ సార్, మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. ప్రసాద్, ప్రసాద్ డార్లింగ్, ప్రసాద్ బాగా గుర్చేసాడు డార్లింగ్, పెద్దోడు, మీ పెద్దోడు. మా బచ్చలమల్లి తర్వాత కృష్ణ, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను. డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్. నువ్వు చాలా వినబడతావు డార్లింగ్, నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి సౌండ్లు కూడా వినబడుతుంటాయి. ఆ హ్యాపీ విషయం.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఇంతలా వచ్చి సపోర్ట్ చేసి రియాక్ట్ అయినందుకు. ఇప్పుడు రియాక్షన్ లేకుండా పోయాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది ప్రపంచం, ఫోన్లో చూడడం. కాబట్టి కనీసం మీరు ఆ రియాక్షన్ ఇచ్చారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ రా. ఓకే, సో మనందరికీ తెలుసు ప్రతి సినిమా మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది, మనకు నేర్చుకోవాలన్న ఆలోచనతో చూస్తే అలా సుబ్బు గారు చెప్తుంటే ఈ సినిమా మనకి పెద్దదే ఏదో నేర్పించింది. ఇప్పుడు నెక్స్ట్ హరితేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యాంకర్ లా కాదు, క్యారెక్టర్ లాగా, రాజ్యం క్యారెక్టర్ తను. వీళ్ళిద్దరూ చిన్నాన అని పిలుస్తూ ఉంటుంది. వరుసకి చిన్నాన అవుతారు హీరో, ఎందుకంటే ఊళ్ళో పరిచయాల్లో ఆ వరుసల్లో చిన్నాన అవుతారు. సో మీరు మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను. సార్ తప్పకుండా సార్, మన సినిమా సార్, నేను ఎందుకు మాట్లాడను. సో సరే, నీకు అది ఆనందాన్ని ఇస్తుందంటే కానీ ఓకే. బచ్చలమల్లి నేను జస్ట్ అలా కథ విన్న దగ్గర నుంచి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన సుబ్బు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి నేను కూడా చాలా మాట్లాడాలి, బట్ ఐ థింక్ వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అండ్ వర్కింగ్ విత్ నరేష్ గారు ఏం చెప్పాలి, నేను ఒక 6 నెలల సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళని ఎలా అయితే రోజు కలుస్తున్నానో అలా నరేష్ గారిని కలుస్తూనే ఉన్నాను. దీనికి ముందు మేము ఆ ఒకటి అడుక్కు చేసాం, ఇప్పుడు బచ్చలమల్లి. ఈ తర్వాత కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్, లేదా మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను నేను కనబడకపోతే. సో రాజ్యం అనే ఇన్నసెంట్, క్యూట్, క్లీన్, మంచి క్యారెక్టర్ నా కోసం రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇందాకే ప్రొడ్యూసర్ గారు వచ్చి చెప్పారు కూడా, ఈ సినిమాతో మీ గ్రాఫ్ చాలా బాగా పెరుగుతుందండి, బాగుంటుంది అని. తదాస్తు, అలా అవ్వాలని కోరుకుంటూ డిసెంబర్ 20వ తారీఖు మేము మనస్ఫూర్తిగా తీసిన ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదించాలని, హాయిగా కూర్చుని మీ కథలన్నీ అలా నెమరు వేసుకోవాలని ఒకసారి కుర్చీల్లో కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు స్పీచ్ అయిపోలేదు, ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మన అమృత. ఈ అమ్మాయి కావేరి పేరు వింటే మీకు ఏం గుర్తొస్తుంది? లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ గుర్తు రావట్లేదా? అదే కష్టం. ఎలా ఈ జనరేషన్లో మీరు అన్ని పాత సినిమాలు అలా మర్చిపోతే, అలా ఇలా ఈ కావేరి కూడా మళ్ళీ మనకి ఎన్నో ఏళ్ళు అలా గుర్తుండిపోతుంది. మరి మన కావేరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గో కావేరి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫస్ట్లీ ఇంత బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు వావ్, ఓకే డిసెంబర్ 20th అంతే, ఇట్స్ అ బిగ్ హిట్ అంతే కదా. సో ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. ఈ టీంతో వర్క్ చేసింది బచ్చలమల్లి అన్న ఒక మూవీ, ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది. మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్ టైమ్స్, అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్. సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్గా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు, ఈ మూవీ మొత్తం అంత బాగా ఇమోషనల్గా ఉంటుంది. అండ్ దానికి సుబ్బు గారు చాలా థ్యాంక్ యూ. అండ్ మధు గారు థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ అవర్ హాస్య ప్రొడక్షన్ రాజా గారు. ఎప్పుడూ మనం కలిసి వర్క్ చేయాల్సింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్. అండ్ డిఓపి గారు, సెకండ్ టైం రిచర్డ్ గారితో వర్క్ చేస్తున్నాను, వెరీ హ్యాపీ. సో అండ్ ఎంటైర్ టీమ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆన్ December 20th. ఇంకా మాట్లాడుకున్నా, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, మీరు అందరినీ కలిసి మీట్ చేయాలి మళ్ళీ. యా, ఇంకా ప్రీ రిలీజ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ December 20th మీ అందరినీ చూస్తాను. థ్యాంక్ యూ. అండ్ నౌ అసలు మా హీరో గారు ఆ ట్రాక్టర్లు వేసుకుని, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ గెటప్ తో
చూడ్డానికి మొరటుగా ఉన్న సున్నితమైన మనసు ఆ నవ్వులో కలిసిపోయింది. చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు. ఎందుకంటే వి ఆల్ లవ్ నరేష్ గారు, వి ఆల్ లవ్ నరేష్ గారి మూవీస్. మరి ఇప్పుడు ఎందుకు పిలవాలి మీరు అరవకపోతే? సో మనందరి కోసం మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడేస్తారు నరేష్ గారు, అవర్ బచ్చలమల్లి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ నా తరపున, మా యూనిట్ తరపున చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ ఇంత లైవ్గా చేస్తున్నందుకు, ఇంత కలర్ఫుల్గా, ఇంత గోళతోటి. అండ్ అలాగే మా మీడియా మిత్రులు అండ్ మా జర్నలిస్టులు అందరూ, వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బచ్చలమల్లి దీని గురించి చెప్పాలంటే డిసెంబర్ 27, 2021 లవ్ యూ అమ్మా. సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు పట్టిందండి. ఆ 3 సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి. ఈ 3 years ఆయన దేని గురించి ఆలోచించలేదు, దీని గురించి తప్ప. సో అది నాకు బాగా నచ్చిందండి. చాలా మంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన అంత బాగా చెప్పారు, అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేశాను. అంటే నా సినిమాల్లో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తున్నాయి, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పిన కంప్లైంట్, మీ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదండి, సాంగ్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చుని అదే ఏమంటే చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం, ఒక సాంగ్స్ బాగుండాలండి, ముందు సాంగ్స్ ఇంపాక్ట్ చేయాలి. దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ ఐ బీన్ హియరింగ్. అంటే ఆయన విశాల్ గారు దాదాపు 6 నెలల ముందు నుంచే, సినిమా స్టార్ట్ అవ్వకుండా 6 నెలల ముందు నుంచే కూర్చుని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ అందరూ అండి, ఇట్స్ నాట్ వన్ పర్సన్. అంటే జనరల్గా ఏమంటారంటే సినిమా బాగుందంటే ఆ లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి. ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్. రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గా అలాగే ఉంటుంది, కెమెరా వర్క్. మా చోట ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్, మన ఎడిటింగ్ అలాగే ఉంటుంది. మా బ్రహ్మకడ్లి గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన వర్క్. అంటే ఇట్స్ లైక్ అందరూ 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. సో ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అంటే రేపు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు, ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు, ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహ్రా ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ఏ అరుపులు వస్తున్నాయో, నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్లో రేపు ఇలాగ అరుపులు రావాలని కోరుకున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండి. అండ్ చాలా సటిల్గా చేస్తాడు, చాలా అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో. అండ్ నేను కూడా నిన్ను ఒక నెక్స్ట్ వెన్నెల కిషోర్ లాగో, లేకపోతే ఒక సత్య లాగో, మైవా హర్ష లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అండ్ డెఫినెట్గా ఐ నో 1-2 yearsలో నువ్వు డెఫినెట్గా మాకు కూడా డేట్లు ఇవ్వు, ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా మధు గారు ప్రతి చోట అంటే దేవుడు వరం ఇచ్చిన పూజ వరం లేనట్టు ఈయన డైరెక్టర్ ఓకే అన్నా కూడా ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి ఇలాగ అంటుంటాడు. థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా మేము ఆయన కోసం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందని. సో ప్రతిదీ అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు. సో ఎప్పుడు అదే చెప్పారు కదండి, అంటే పెగ్గు కాడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరన్నా మర్చిపోతే మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు. అంటే మీరు ఇప్పటివరకు హరితేజ గారిని చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూస్తుంటారు, ఇన్నోసెంట్గా. బట్ ఈ సినిమాలో డెఫినెట్గా అంటే హరితేజ గారు ఏంటి ఇంత ఏడిపిస్తగలుగుతారా, ఆవిడ ఏడిస్తే అంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతా అంటే నేను, ఎందుకంటే ఎప్పుడు మనం ఆవిడని సెటైర్లు కానివ్వండి, కామెడీ వేలో చూసాను ఆవిడ చేసిన సినిమాలు కానివ్వండి. సో ఈ సినిమాలో ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ నుంచి ప్రతి ఒక్కరు, ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి, గమ్యం లాగా, అలాంటి నాంది లాగా. సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ సినిమాకి అవుట్పుట్ చేసినప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చాలా మంది క్లారిఫికేషన్ చెప్పాలండి. చాలా మంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవాడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు, కామెడీ సినిమాలు చేయట్లేదని అనుకుంటున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, అది అపో తీసేయండి మైండ్లోంచి. నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను, కామెడీ సినిమాలే చేస్తాను. ఈ 2 సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయను. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 20వ తారీఖుని మీ ముందుకు వస్తుంది. సో ఇదే ఆదరణ ఆ రోజు థియేటర్లో కూడా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. Thank you so much. Wishing you all the very best, Naresh Garu, and requesting everybody to please stay back for Q&A. దేవుడిచ్చిన తమ్ముడు ఇదిగో కర్ణా, నువ్వు మారవరా, నేను సంపేద్దావరా. జనరల్ గా Q&A అంటే ఎలా జరుగుతుంది, కుర్చీలు తీసుకొచ్చేస్తారు, టీం అందరు కూర్చుంటారు, మీడియా మిత్రులు క్వశ్చన్లు అడుగుతారు, చెప్తారు. మాకు ఇలా జరగదు. ఇక్కడ ఉన్నది ఎవరు? బచ్చలమల్లి. తీసుకోండి, మంచాలు తీసుకురండి రా, తగ్గేదే లేదు. మాకు సెటప్ ఇంపార్టెంట్, బ్యాక్ డ్రాప్ ఇంపార్టెంట్. ప్లీజ్ దాని మీద అలా హ్యాపీగా కూర్చుని
అందరికీ ఏంటి? ప్రతి ఒక్కరు మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం తర్వాత మనం ఫీల్ అవ్వటం. ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే వాళ్ళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాపర్టీ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా మన వెల్ విషర్స్ మాట వినకపోయినా నాకు తెలుసు నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకుంటే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి. సార్ కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా? అవును సార్. తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటుంది. అవును సార్. తెలియక చేసే మూర్ఖత్వం ఒకటి ఉంటుంది. అవును సార్. చెప్పినా వినని మూర్ఖుడు ఉంటాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం చూడండి సార్, కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్ ఇది. ఓకే, అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు రాడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ మూర్ఖం. ఆ టైప్ ఆఫ్ ఊరికొకడు ఉంటాడు చూడండి సార్, అందరూ అంటే అటు వర్షంలో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్ ఇది. నరేష్ గారు చెప్పండి సార్. నరేష్ గారు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి, కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషికి అది బచ్చలమల్లి అంటారు, అలా మారుతుంటుంది అండి. అదే చెప్తున్నాను, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడికి కథ అలా ఉంటుంది. చూసుకుంటే ఎవరో మా ఊర్లో ఉన్నాడు కదా, లేకపోతే కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని బాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద ఏదో రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే మీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు, సుబ్బు గారు, శంకరాభరణం దగ్గర నుంచి సార్ చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు. అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్. అవును సార్, అవును. అన్నవరంలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్. కరెక్ట్ సార్. సో అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నలుగు మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి నలుగు మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరీర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నలుగు మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నలుగు మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గౌల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నలుగు మంచం ఎరగొట్టారు మాట అయితే అంటే మన హైట్కి సరిపోవు. సరే నేను చెప్పి పడుకుంటాను, మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే, అసలు 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని వాళ్ళు చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది అది మీ రియల్. అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ అవుతుంది, సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎండింగ్లో బచ్చలమల్లి అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సుబ్బు గారు సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే?
అంటే ఫస్ట్ అయితే 1 year అంతా మా మదర్ డిప్రెషన్ సార్, ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 year ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 years పట్టింది సార్. కథ రాయడానికి 1 year పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్, సార్కి కూడా ఒక ఫుల్ పేజ్గా కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 years వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 years. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదైనా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్. ఇది ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ రాకపోతే, కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 years పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ బెహరా గారు సార్, ప్రొడ్యూసర్ గారు సార్ ఎవరు అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టు టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు, వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజ్ అయినా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు, హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు, థియేటర్లు కళ్ళు కాంపౌండ్లు అయిపోతాయా? కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్, కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్గా. కన్నీళ్ళతోటే ఎండ్ వస్తారు సార్. సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది. నిజంగా నాకు బార్లో చెప్పారా లేదండి? లేదు సార్, ఎందుకు చెప్తాం సార్ బార్లో కబుర్లు చెప్తాం సార్, కథలు ఎక్కడ చెప్తాం. ప్రొడ్యూసర్ గారు సార్, ఇండస్ట్రీలో పెద్ద పెద్దలందరూ ఏమంటారంటే తీస్తే చిన్న సినిమా తీయాలి, లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి, మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు, వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు. కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు. ఆ సీక్రెట్ ఏంటి సార్? కథలే సార్. బచ్చల మల్లి అనేది ఒక డిఫరెంట్ కథ. ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం. సామజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంట్. భైరవకోన్ అనేది ఊరంతా దెయ్యాలు, ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు, అలా కొత్త కథలు. ఇది మళ్ళీ ఒక కొత్త కథ. ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ని చూస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు. ఇలా ఉండకూడదు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే బచ్చల మల్లి. నరేష్ గారు హాయ్ అండి. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చలపల్లి ఉన్నాడు. అవునండి, కలిసాను నేను. మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్ కి? లేదండి, అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్సిడెంట్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను కథగా చెప్పారండి. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ అని ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్గా ఉండకూడదు, కొడితే అలా అది కాదండి, చాలా లూజ్గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలండి. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఇంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మల్లి అంటే ఉంటాడు, పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్టర్ ఇన్పుట్ అనండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా A to Z నుంచి నా కోసం నాతోడు కానివ్వండి, లేకపోతే ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికీ కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్లా బిహేవ్ చేయించాడు. కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే.
తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసానన్నారు కదా బచ్చలు మళ్ళీ వచ్చినప్పుడు ఏమన్నాడు? కాల్ తీసుకుని అందరితో ఇదే నాకదే చేస్తున్నారు వీళ్ళు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే రా బాబు, టైటిల్ కూడా పెట్టేశారు. అవునండి, బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పవర్ ఉంది, ఇది బలుపు ఉంది. ఇంకా సుబ్బు గారు సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ బయట కానీ. సో ఎమోషనల్ గా ఉండబోతుందని, ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? కదండి మొత్తం కథ. అంటే అందరికి ఏంటంటే తెలియకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ సినిమా బచ్చలమల్లి అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. అంటే ఫైట్లు ఉండవు, 3 ఫైట్లు ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం, కామెడీ అంటే ఫుల్ గా ఉంటుందని కాదండి, ఎవ్రీథింగ్ మిక్స్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి, మొత్తం సినిమా అంతా ఏడుపు ఉండదు. సో క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది? అది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి మీ టీం కానీ మీరు? అంటే టూ ఎర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాడు. బట్ మా టీం నుంచి మీకు చెప్పారా? రాజేష్ దండా గారే చెప్పారు. నేను చెప్పానా? ఇది ఇంకా మంచి జోక్. ఎందుకు లేదు చెప్పండి, అంటే ఎలా ఉండవు? ఇది మా సిబ్బందికి ఇంకా 15 రోజులు ఉంది. డెఫినెట్గా 19వ తారీఖు నైట్ ప్రీమియర్ లేస్తాను. ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్తా 19వ తారీఖు మార్నింగ్. రాజేష్ బ్రో క్లైమాక్స్ అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు ఊహించినట్టు ఉంటుంది. ఇవన్నీ పక్క తీస్తే కన్విన్సింగ్గా ఉంటుంది. ఓకే రాజేష్ గారు కన్వీనియంట్గా ఉండదు, కన్విన్సింగ్గా ఉంటుంది. రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా? ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలీదు. 12 రోజులు టాకీ ఉంది. అనుకున్నట్టు అయిపోతే జనవరి 14 రిలీజ్ ప్లాన్ లోనే ఉంది. ప్రసాద్ బెహ్రా గారు, రాజేష్ గండే గారు ఒక నిమిషం. ప్రసాద్ అయితే గ్లిమ్స్ ప్రసాద్ బెహ్రా పెళ్లివారం మండితో యూట్యూబ్ని షేక్ చేశారు, కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ని షేక్ చేశారు అయ్యా. అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్లో యూత్ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందని? ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా, థ్యాంక్స్ అండి దానికి. నాతో పాటు ఇంకొక అతను ఉన్నారు, హర్ష అని. సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్. ఓకే. సో రాజేష్ దండే గారు ఇక్కడ సార్, ప్రసాద్ గారు గ్లిమ్స్లో మీరు యాక్చువల్గా భగవద్గీత ఇక్కడ అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు వింటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది. అయ్యా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా? సార్ నేను పుల్లార్ చేయగలను, నా స్టోరీ అంటే చేస్తాను సార్. ప్రస్తుతం జరుగుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్. ఓహో, అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు సార్? చెప్తాను సార్, ఎప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్టులు అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, మైక్ తీసిన తర్వాత పేరు అమ్మా అమృత. హాయ్. సో హనుమాన్లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే కాన్సెప్ట్ ఉందా? అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా బోత్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీంకి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థ్యాంక్ యూ నరేష్ గారు ఇక్కడ. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తుంది. అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మల్లికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయిందంటే ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రాడినరీ రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మన
చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు, అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని రెండు చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకుముందు కంటెంట్ ఉన్న సినిమాలు, కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి, కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. నీవు సినిమా ఆడలేదు అంటే ప్రాణం సినిమా ఆడలేదు అంటే చెప్తాను కదా. ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గారి నుంచి తర్వాత శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు చేశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చలమల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతోపాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి. ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే నేను అనేది మూర్ఖత్వంలో కామెడీ కూడా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఏమైనా గాలి సీను లేదంటే ఇంత ఉండదు. ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు, వైవ హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చేవాడు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎమోషన్స్ అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఆడు సడన్ గా ఒక 2 జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి. సో అందుకని వాడు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటది. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి పాజిటివ్ గా మార్చేస్తారు, ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎన్ని తీసుకున్నా. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్గా ఉన్నాడో ఆ నెగిటివ్గా ఎండ్ చేస్తూ అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్గా మార్చేస్తారా హీరోని, లేదంటే ఆ మూర్ఖుడు కిందే మిగిలిపోతాడా? ఖచ్చితంగా మొత్తం లేదండి. అది మాకు ఇంకొక 20 రోజుల్లో మీకు చూస్తారు. చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు అది యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము అంటే మీ ప్లాన్ కూడా అలా చేస్తున్నాం అండి. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో రాజేష్ గారు యాక్చువల్గా మీరు గ్లిమ్స్ లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయి అని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమో అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ స్టార్ట్ అయిందా లేకపోతే ఏంటి, ఎలా జరిగింది? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్లో కావచ్చు, కామెంట్స్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చలమల్లే సార్, వాళ్ళందరూ బచ్చలమల్లే. ఎందుకంటే బచ్చలమల్లి ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరా అని పెడితే వినకుండా కట్ చేశాడు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా, అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్. ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఎంత నేను ఆయనే దేవుడు అనుకుంటా నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్, నేను సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైగా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు నన్ను ఆ కమెంట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మానికి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులను నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. రాజేష్ గారు సార్, మీరు బాగా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయింది అనిసుకుంటున్నారు ఆల్రెడీ. చిన్న సినిమాలు తీసే చిన్న ప్రొడ్యూసర్ సార్. మీరు యాక్చువల్గా అనిల్ శంకర్ గారితో కలిసి స్టార్ట్ చేశారు. మరి పాపం ఇప్పుడు ఆయన వదిలేసేసి మీరు ఇండిపెండెంట్ గానే చక్కగా 3 సినిమాలు ప్లాన్లో పెట్టేశారు. అంటే ఆ చెయ్యి వదిలేశారా? నెక్స్ట్ మజాకాలో అనిల్ శంకర్ గారు ఉన్నారు సార్. అంటే కొన్ని కథలు అనిల్ గారికి కనెక్ట్ అవ్వవు. అంటే అనిల్ గారికి కామెడీ కావాలి, ఓన్లీ కామెడీ కావాలి. ఇప్పుడు నాంది ఉంది, అనిల్ గారికి నచ్చదు. భైరవన్ కూడా చేశారు కానీ భైరవన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, నరేష్ గారిని ఎంటర్టైన్మెంట్ లో చూడటం ఇష్టం అనిల్ గారు, అంతే. అదే
అంతేనా? అంతేగాని చెయ్యి వదిలేదు ఇంకా. మళ్ళీ ఉంటాయి సార్, అనౌన్స్మెంట్లు వస్తాయి మైత్రి కంపెనీ. హరితేజ గారు, హరితేజ హాయ్ అండి. హలో. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు. అండ్ ఇక్కడ కూడా యాక్టింగ్ అండ్ యాంకరింగ్ 2 కూడా చేస్తారు. మీ లక్కీ నెంబర్ 2. మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే 2 అని అనిపిస్తుందండి. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బేసిక్లీ 2, 4, 6 అలా వెళ్తుంది. హరితేజ గారు అంటే ఎక్కువగా కామెడీ మాకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇంకా నరేష్ గారు అంటే కామెడీ ఎక్కడ ఉండదు, డిఫరెంట్ రోల్ లో చూస్తున్నారు అంటారు. ఏంటి ఆ డిఫరెంట్ రోల్ ఒకసారి కొంచెం బేసిక్గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఒక్క సినిమాలో కామెడీ హిట్ అయింది, ఎస్ భగవంతుడి దయ, వెల్ అండ్ గుడ్, మీరు అందరూ ఆదరించారు. కానీ అదొక్కటే నా బలం కాదు, నా బలం ఇంకా చాలా విషయాల్లో ఉంది. అది బయటికి తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరన్నా రాస్తే అంటే ఇమోషన్ ఎనీథింగ్, బికాజ్ ఐ ఆమ్ అ పర్ఫార్మర్, ఐ లవ్ టు పర్ఫార్మ్. సో నాకు ఆ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి ఎవ్రీ డే. ఐ డోంట్ నో, ఆ మేనిఫెస్టేషన్ డైరెక్ట్గా సుబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో పడిందేమో, నాకు ఈ పాత్ర ఇలా వచ్చింది. సో ఎంత కుదిరితే అంత విశ్వరూపం చూపించవచ్చు అనేలాంటి ఒక అద్భుతమైన ఇమోషనల్ క్యారెక్టర్. అండ్ నేను అన్ని రకాల క్యారెక్టర్లని పోషించగలనన్న విషయం అందరికీ తెలియాలి అన్న నా ఒక ఆశ ఈ సినిమాతో తీరబోతుంది అన్నది నా ఆనందం. నరేష్ గారిని అన్నారు కదా మీరు, సో ఆయన ఏం చిన్నాను ఏంటి, నా రోల్ ఏంటి అని అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు? నరేష్ అక్కడ మంచి అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే ఒక క్యూట్ ట్విస్ట్ ఉంది. ఆయన నాకు చిన్నాన్నే కానీ నిజంగా చిన్నాన్న అలా ఉండదు క్యారెక్టర్. ఇంకా వయసులో చిన్న ఆయనే, కానీ నేను అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాను, వరసలో అలా పిలుస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది మా ఇద్దరి కాంబినేషన్, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ తిడతారండి, కాబట్టి మీరు 20th చూడండి అదేంటో. నరేష్ గారు, అంటే మీ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కదా, మళ్ళీ ఎవరితో అయినా జతకట్టి రాబోతున్నారా? అంటే ఇప్పుడు వరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. డెఫినెట్గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో నాకు కూడా చేయాలని, చాలామంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు నేను, అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలని. నరేష్ గారు సార్ తెలుగులో సామెత ఉంది, కాళ్ళు మర్చిపోయారు సామెత, కార్లు ఓల్డ్ అవుతాయి సార్, కాపురం చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడు తెలుస్తుంది అంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీజర్ చూసినప్పుడు కానీ తెలిసిపోతుంది. టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంది బ్రదర్. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయండి మీరే, మీ ప్రెస్ వాళ్ళే, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి అంటే ఇంటర్వల్కి 5 నుంచి ఫోన్లు వచ్చినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. సార్ డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు ఒక మూర్ఖుడు కదా అని చెప్పారు సార్. ఒక మూర్ఖుడు వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే దీనివల్ల ఏదైనా స్టోరీ వల్ల యూజ్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, మెసేజ్ లాగా ఏముండదు. అతని ఎక్స్పీరియన్సెస్ అతని లైఫ్లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ పీకినట్టుగా ఇలా మారండి అలా ఉండండి అదేం ఉండదు సార్. నరేష్ గారు సార్, చివరి ప్రశ్న సార్. అంటే ఏ మనిషి అయినా సార్, అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడా చెడ్డవాడా అనేది మనం చెప్పలేము. పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి. అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథలో మీరు ఏం చెప్పవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది సార్. పరిస్థితులు కలిగినప్పుడు బోర్డర్ దాటొద్దు సార్. మూర్ఖత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, బట్ బోర్డర్ దాటొద్దు. పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బోర్డర్ దాటకండి అని చెప్పడం సార్. ఇంకోసారి పోస్టర్లో చూసినప్పుడు 3 పోస్టర్లు మేము ఆ చూపులో చూస్తే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, అంటే ఈ క్యారెక్టర్లో 3 యాంగిల్స్ ఏమన్నా ఉంటాయి? అలా ఏమి ఉండదు సార్. సార్ ఇది 95 నుంచి 2005లో జరిగి కాదండి. సో 3 క్యారెక్టర్ అదే వేరియేషన్స్, అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదండి. సో బట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి అది దాని ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నరేష్ గారు